ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ శ్రమానుభవ కూటాలు 3వ రోజులోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చూద్దాం. 145వ కీర్తన 145వ కీర్తన మొదటి వచనం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. 2వ లేఖన భాగము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తున్నాం. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ వాక్యంలో ఈ 145వ కీర్తన మొదటి మాట ఏమనున్నది? రాజు. అలాగే ఈ ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయము 3వ పాదానికి వస్తే అతడు రాజై. ఇక లూకాసువార్త ఎంత 19వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే రాజు అనే మాటను 3 చోట్ల రాజు అనే మాట చూస్తున్నాం. అంటే రాజు కుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమైపోయాను. మొదటి దినము మనము దేవుని వాక్యాన్ని విని ఉన్నాము. మనస్సు పరివర్తన. రెండవది, మనస్సు పరివర్తన చెందినప్పుడు మనోదృష్టి అనేటువంటిది మనకు వస్తుంది. మనోదృష్టి అంటే మనసుతో చూడడం. శరీర దృష్టితో చూస్తే పాపాలే కనబడతాయి. మనసుతో చూస్తే పాపమైన క్షేమముగా ఉంటాం. క్షమించేటటువంటి, ప్రేమించేటటువంటి గుణం ఉంటుంది. ఇక 3వదిగా దైవ దృష్టి. ఈ రెండు ప్రసంగాలలో నుండి మనకి ఏమి ఆశీర్వాదం వస్తుంది అంటే సార్వభౌమత్వము అనేటువంటి ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ మనం ఏం చూసాం? వాక్యము రాజు. సార్వభౌముడు అంటే ఒక రాజు, సార్వభౌముడు అంటే ఒక అధిపతి, సార్వభౌముడు అంటే పరిపాలన చేయవాడు, సార్వభౌముడు అంటే చక్రవర్తి. ఇప్పుడు మనందరికీ రాజు ఎవరు, చక్రవర్తి ఎవడు, పరిపాలకుడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభువే మన పరిపాలకుడు. ఆయనే మనకు చక్రవర్తి. సమస్తమును తన నియంత్రణలో పెట్టుకొని మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనే సార్వభౌమత్వం కలిగినటువంటి దేవదేవుడు. ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. హేరోదు రాజు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపున్న వాళ్ళందరినీ కూడా బెత్లెహేం చుట్టూ ఉన్నటువంటి, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చంపించేశాడు. ఆ పిల్లల్లో యేసుక్రీస్తున్నాడని అనుమానం. అంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడు? సార్వభౌమత్వం కలిగి ఉన్నాడు. చక్రవర్తి ఆయన, రాజు ఆయన, అధిపతి ఆయన, సర్వపాలకుడు ఆయన. కాబట్టి అధికారం ఉన్నది. కాబట్టి తన అధికారాన్ని చలామణి చేయించి యేసుక్రీస్తు వయస్సు కలిగినటువంటి వారందరినీ కూడా చంపించేశాడు. ఉదాహరణకి
మన భారతదేశ రాజ్యాంగం. మన భారతదేశ రాజ్యాంగంలో సార్వభౌమత్వం ఉన్నది. అది ఎంతవరకు మన దేశానికి, ప్రపంచం అంతా ఉండదు కదా. మన దేశానికి మాత్రమే సార్వభౌమత్వం అనేటువంటిది ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలారా, సర్వ మానవాళికి, సర్వ సృష్టికి సార్వభౌముడైనటువంటి వాడు దేవుడు. కాబట్టి ఈ సర్వభౌమత్వాన్ని కలిగిన వాడు దేవుడు. కాబట్టి మనం అందరం చాలాసార్లు పాటలు పాడుతాం. పురుషోత్తం గారు ఆయన ఏమంటాం? కవి సార్వభౌముడు. ఆయన దేనికి కవి సార్వభౌముడు? కీర్తనలకి. అన్ని అందరికంటే ఎక్కువ పాటలు రాశాడు కాబట్టి, అందరికంటే ఉన్నతమైన పాటలు రాశాడు కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏమిటి అంటే కవి సార్వభౌముడని ఆయనకున్నటువంటి పేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇక్కడ రాయబడినటువంటి మాటలు, కవి సార్వభౌముడు అంటే ఈ 145వ కీర్తనలో మొదటి వచనంలో మనం చూస్తే రాజైన సార్వభౌముడు, రాజైన సార్వభౌముడు. 3వ వచనానికి వస్తే మహత్యము గల సార్వభౌముడు. ఆ 2వ పాదం అధిక స్తోత్ర సార్వభౌముడు. అందులో ఎన్ని సార్వభౌమత్వాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అందుకే కీర్తన ఇచ్చాడు. అది మీరు బైబిల్లో చూస్తే మీకు కనపడుతుంది. 1 రాజైన సార్వభౌముడు, మహత్యము గల సార్వభౌముడు, అధిక స్తోత్ర సార్వభౌముడు, పరాక్రము గల 4వ వచనం పరాక్రము గల సార్వభౌముడు, మహోన్నతమైన సార్వభౌముడు, ఆశ్చర్యము గల సార్వభౌముడు, భీకరుండగు సార్వభౌముడు. ఇంకా 8 దయా దాక్షిణ్యము గల సార్వభౌముడు. 2వ లైన్ దీర్ఘ సాధ్యుడు, కృపాత సతిశైనటువంటి సార్వభౌముడు. అలాగే 12వ వచనంలో శౌర్యము గల సార్వభౌముడు, రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యపాలన తరతరములు నిలుచు. ఇలాంటి సార్వభౌమునిలో దేవుని యొక్క ఆయన చేతిలో ఏమన్నదట? ఇంకా చివరికి వచ్చేస్తే 16వ వచనానికి వస్తే అలాంటి సార్వభౌముని చేతిలో ఆయన గుప్పిళ్ళలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు అర్థమైందా? బైబిల్ చూస్తే అర్థమవుతుంది. 1 రాజైన సార్వభౌముడు, మహత్యము గల సార్వభౌముడు, అధిక స్తోత్ర సార్వభౌముడు, మహత్యము గల సార్వభౌముడు, పరాక్రము గల సార్వభౌముడు, మహోన్నతమైన సార్వభౌముడు, భీకరుండగు సార్వభౌముడు, దయా దాక్షిణ్యము గల సార్వభౌముడు, దీర్ఘశాంతుడైన సార్వభౌముడు, కృపాతిశయము గల సార్వభౌముడు, శౌర్యము గల సార్వభౌముడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. ఆయన చేతిలో, ఆయన గుప్పిళ్ళలో ఉన్నటువంటి దీవెన ఎక్కడ రాయబడింది? 16వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు నీవు నీ గుప్పిళ్ళను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. అది సార్వభౌముడు అంటే. అర్థమైందండి? సార్వభౌముడు అంటే రాజు. ఇక్కడ ఉన్న బిరుదులన్నీ ఆయనకే. కాబట్టి ఈ సార్వభౌముడు చేస్తున్నటువంటి కొన్ని ఆశ్చర్య కార్యములను, కొన్ని అద్భుత కార్యములను యెషయా గ్రంథంలోనికి వస్తే చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం మధ్యలో చూద్దాం. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవ్వడును లేడు. ఆయనే సార్వభౌముడు. దేవుడు పోలినవాడు ఎవడు లేడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వసృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యుడు తండ్రి. అటువంటి సార్వభౌముడు నీ కొరకు, నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి నిన్ను సంపూర్ణమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిష్కలంకమైన, నిర్దోషమైన, నిర్దిష్టమైనటువంటి రక్తము చేత ప్రోక్షించిన వాడు సార్వభౌముడు.
పురుషోత్తం చౌదరి గారు కవి సార్వభౌముడు అని బిరుదు వచ్చింది ఆయనకి, పాటలు ఎక్కువ రాశాడు కాబట్టి. కవి సార్వభౌముడు అనేటువంటి ఆ పాటలు రాసినప్పుడు ఇందులో పాట, నేను ఆయన రాసిన పాట గురించి ఒక్కసారి చిన్న మాట, టైం అయిపోతుంది, చాలా చెప్పాలి ఇంకా, కాబట్టి చూడండి ఒకసారి. 430 అందరూ మా దేవుడు, మా తండ్రి, దేవుడు తప్ప మీకు తండ్రి ఏంటి? ఆయన చిన్న పాపం చేసినందుకు సంఘం అంతా విమర్శించింది, సంఘం అంతా దూషించింది, సంఘం అంతా వెలివేసింది. అప్పుడు వెళ్ళి ఆ యొక్క నాగావళి నదిలో పడిపోయి చచ్చిపోదామని వెళ్ళాడు ఆయన. సంఘం నుంచి విశ్వాసులు తిట్టినప్పుడు, విశ్వాసులు దూషించినప్పుడు, విశ్వాసులు విమర్శించినప్పుడు, ఆయన చేసినటువంటి తప్పును బట్టి ఆ నాగావళి నదిలో పడిపోదామని వెళ్ళి ఎరిగి ఎరిగి చెడిపోతిని మనసా అనేటువంటి పాఠం రాసి మళ్ళీ సంఘంలోకి వచ్చి ఈ పాట పాడుతున్నాడు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా, మహిమా గల శుద్ధాత్మ ఇంటి వరస తెలిపే గదమా తోడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా యన్నగాడా, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు, సాక్షార్థమై ఉన్నప్పుడు లక్ష్య పెట్ట మిహ బాధలకు, సాక్షార్థమై ఉన్నప్పుడు లక్ష్య పెట్ట మిహ బాధలకు, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు నా అన్నగాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా. ఏడుస్తున్నాడైనా వచ్చి ఎటుకెళ్ళి కూర్చుని, నా తండ్రి అయితే నన్ను క్షమించు, నేను చేసినటువంటి పాపానికి ఒక క్షమాపణ ఆశీర్వాదాన్ని పంపించు ప్రభువా. కవి సార్వభౌముడు ఆయన, కవి సార్వభౌముడు. పాటలు పాడడానికి, పాటలు రాయడానికి, సంగీతాన్ని సమకూర్చడానికి శ్రేష్టమైనటువంటి కవి సార్వభౌముడు అనేటువంటి ఆ బిరుదును పొందుకున్నవాడు ఏడుస్తూ పాడుతున్నాడు. దేవుడు మా తండ్రి కాదా, దేవుడు నా అన్న కాదా, నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు? సాతానును ప్రేరేపించి నా మీదకి తోలి నా చేత పాపం చేయించి, ఇది నన్ను ఒక చెట్టు కింద అనాథుగా, నన్ను దిక్కులేని వాడుగా కూర్చోబెట్టి ఎంత దుఃఖాన్ని పుట్టిస్తున్నావే, నా తండ్రి కాదా నువ్వు? ప్రశ్న వేస్తున్నాడు. అందుకే ఆ పాట పాడుతున్నాడు. నా తండ్రివి కాదా, నా తల్లివి కాదా, నా తోబుట్టుగా దేవుడవు నీవు, నీవు సార్వభౌముడవు. నీవు ఎంత మంచి మాట. నువ్వు సార్వభౌముడవు కనుక నాలో ఉన్నటువంటి కష్టాన్ని చూడు, నాలో ఉన్నటువంటి శ్రమను చూడు, నాలో ఉన్నటువంటి దుఃఖాన్ని చూడు, నాలో ఉన్నటువంటి ఆవేదన చూడు, నాలో ఉన్నటువంటి సమస్తమును చూచి సార్వభౌముడు అయి నన్ను ఆశీర్వదించు ప్రభువా. యెహోవా మా తండ్రి కావా, యేసు మా అన్న కాదా. పాట ఎంత చక్కని పాటను పాడి ఉన్నాడు. కాబట్టి సర్వమానవాళికి సార్వభౌముడు యేసుక్రీస్తు. మొదటి మాట, సర్వ సృష్టిపై సార్వభౌముడు దేవుడు, సర్వ సృష్టిపై సార్వభౌముడు. అందుకనే దేవుని వాక్యం 135వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుతా ఉన్నాము.
దేవుడు సర్వ సృష్టికి సార్వభౌముడై ఉన్నాడు. దుఃఖంలో ఉన్న వారికి సార్వభౌముడు, వేదనలో ఉన్న వారికి సార్వభౌముడు, కన్నీటితో ఉన్న వారికి సార్వభౌముడు, పాపంలో ఉన్న వారికి సార్వభౌముడు, రక్షించబడడానికి ఆయన దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. చదవండి వాక్యం 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును భూమి అందును సముద్రమందును మహాసముద్రములన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. కష్టం పెట్టేవాడు దేవుడే, కష్టం నుంచి తొలగించేవాడు కూడా దేవుడే. నీకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, వేదన వస్తుంది, కన్నీడు వస్తాయి, దుఃఖం వస్తుంది. కెరటాల వల్లే నీ గుండెల్లో నుంచి ఆ దుఃఖమైనటువంటి కన్నీరు ఊపికి పడుతుంది. శ్రమ వచ్చినప్పుడు దాన్ని కలిగించేవాడు దేవుడನ್ನು గ్రహించాలి. దేవా, నాకు ఎందుకు నాలో ఏదో ముళ్ళు ఉన్నది, ఆ ముళ్ళుని తీసివేయడానికే ఈ 40 దినాల సహవాసాన్ని నాకు ఇచ్చావు. కాబట్టి నేను యథార్థత కలిగి, పవిత్రత కలిగి, విశ్వాసముతో, నిరీక్షణతో, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తానని కవి సార్వభౌముడైన పురుషోత్తమ వలె మనం తీర్మానం చేసుకోవాలి. నీ ఒంటరి జీవితమైనా, కుటుంబ జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా, సంఘ జీవితమైనా, లోకపరమైన జీవితమైనా దేవునికి సమర్పించుకొని మనం జీవించిన ఎడల, అందుకే అన్నిటికీ దేవుడే జరిగించేవాడని ఇక్కడ రాయబడు. సముద్రానికైనా, ఇంకా ఎన్ని మహాసముద్రానికైనా, కొండలకైనా, కోనలకైనా, ప్రతి మనిషికైనా మేలు చేయవాడు, కీడు చేయవాడు దేవుడే. దేవుని పాదాలు మనం విడిచిపెట్టుకోము. దేవుని పాదములను విడిచిపెడితే మనము శాపగ్రస్తులు అవుతాము. ఇంకా దుఃఖం వెంబడి దుఃఖము, దుఃఖం వెంబడి శ్రమ వెంబడి శ్రమ, మనకెన్నో సంభవించేటటువంటి స్థితి కనపడ. అందుకనే ఆయన అలా చేస్తాను. మొదటిది, సర్వ సృష్టికి సార్వభౌముడు. మర్చిపోకూడదు. మళ్ళీ లాస్ట్ పడింది 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు టకటగా ఇబ్బంది, ఎంత 10 నిమిషాలు ఉందంతే. అయ్యో. రెండవది, పరిపాలనలో సార్వభౌముడు. పరిపాలించడం, నిన్ను నన్ను పరిపాలించేవాడు ఎవరండి? దేవుడే. లోకాన్ని పరిపాలించేవాడు దేవుడే. నిన్ను పరిపాలించేవాడు. అనుకుంటుంది భార్య, నా భర్త నన్ను పరిపాలిస్తున్నాడు, నా భార్య నన్ను పరిపాలిస్తుంది, నా పిల్లల్ని నేను పరిపాలిస్తున్నాను, నా కుటుంబాన్ని నేను పరిపాలిస్తున్నాను అనుకుంటాం. కానీ సమస్తమును పరిపాలించేవాడు యేసుక్రీస్తు దేవుడే. అందుకే దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొను, కార్యములన్నిటినీ కూడా జరిగించినని తెలియజేస్తాను. దావీదులో నుండి సార్వభౌముడు రాబోతాము. సార్వభౌమత్వం కలిగిన వాడు దావీదు చిగురులో నుంచి. అది మనకిచ్చిన ఇర్మియా గ్రంథం. మొదటి గ్రంథము కీర్తనలో ఇచ్చినటువంటి ఆ వచనాలన్నీ మీకు చూపించాను. ఇక ఇర్మియా గ్రంథంలోకి వస్తే రాబోయే చిగురులో నుంచి ప్రభు వస్తా ఉన్నాడు. అందుకనే 103:19 మాట్లాడుతూ, యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. రాజ్యపాలన చేసేటటువంటి వాడు దేవుడు. ఆయనే సార్వభౌమత్వం కలిగిన వాడు. చిన్నపిల్లలను పరిపాలించేవాడు ఆయనే, యవనస్తులను పరిపాలించేవాడు ఆయనే, భార్యాభర్తలను పరిపాలించేవాడు ఆయనే, వృద్ధాప్యంలో ఉన్న వారిని పరిపాలించేవాడు దేవుడే, భార్యను కోల్పోయిన వారు, భర్తను కోల్పోయిన వాళ్ళని పరిపాలించేవాడు దేవుడే. ఆయన మహానాయకుడు, ఆయన చక్రవర్తి. దేవుడు చక్రవర్తి కనుక సర్వ సృష్టిని కలుగజేశాడు. సర్వ సృష్టి మీద అధికారం కలిగి ఆధిపత్యం వహిస్తూ నీ మేలు కలగ అనుకున్నప్పుడు మేలు చేస్తాడు. నువ్వు దారి తప్పి తిరుగుతున్నప్పుడు నీ దారిని మరలా దేవుని మార్గంలో పెట్టుకోవడానికి శ్రమ కలిగిస్తాడు. అప్పుడు దేవుని వైపు చూచేవారుగా ఉన్నారు. అందుకే ఆయనకి ఇచ్చినటువంటి నామకరణం 16 చూడండి. ప్రకటన గ్రంథంలో 19:16, రాజులకు రాజును
ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను రాయబడి ఉండెను. అయితే ఆయనే సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు. మొదటి దినమున మనసు పరివర్తన ఇచ్చాడు, రెండవ దినమున మనోదృష్టిని ఇచ్చాడు, మూడవ దినమున సార్వభౌమత్వం కలిగిన దేవుడు నిన్ను పరిపాలిస్తున్నాడు. సర్వ సృష్టిని పరిపాలిస్తా ఉన్నాడు. ఒకటి, సర్వ సృష్టిని పరిపాలించేటటువంటి సార్వభౌముడు దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో ఒక వాక్యాన్ని చూడండి, మళ్ళా 10:17. ద్వితీయోపదేశకాండము, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైనటువంటి దేవుడు. చూసారా, సార్వభౌమత్వం కలిగినటువంటి దేవుడు ఆయన. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి, ఒకటే పేరు అన్నాం. నిన్ను నన్ను కలిగి మరి నీ అన్ని పేర్లు కలిపి ఆయనకు ఉన్నాను కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని పేర్లు ఉన్నాయి మనకి కదా. ఈ అన్నికి పేర్లు కలిపిన వాడే దేవుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనం? వెనక బెంచిలో ఒక పేరు ఉంది, తర్వాత బెంచిలో 4 పేర్లు ఉన్నాయి. ఇలా అందరూ అన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నీ కలిపితేనే సార్వభౌముడు, సార్వభౌమత్వం కలిగిన దేవుడు. ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవదేవుడు, సార్వభౌమత్వం కలిగిన దేవుడు. ఆయన మొదట ఏం చేస్తాడు? సర్వ సృష్టికి సార్వభౌముడై ఉన్నాడు. రెండవది, సర్వ సృష్టిని పరిపాలించే దేవుడు, సర్వ సృష్టిని పరిపాలించే దేవుడు. ఇక మూడవదిగా మనం చూస్తే చూడండి ఒకసారి, మూడవది దేవుని వాక్యములో రోమపత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. 36. ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును ఏంటంట సమస్తం కలిగింది. నీ పిల్లలు ఉన్నారంటే దేవుని వాళ్ళు కలిగారు. నీకు ఆస్తి అంతస్తు ఉందంటే ఏమీ లేదంటే రేపు పొద్దున దేవుడు ఇస్తాడు. ఇచ్చి అది నీ పిల్లల ద్వారానో నీ ద్వారానో నీకు సమస్తము లోటు లేకుండా చేస్తాడు. అందుకనే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన మూలమున ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగేను. శ్రమ వచ్చిందంటే దేవుని వల్ల, దుఃఖం వచ్చిందంటే దేవుని వల్ల అనుకోవాలి. సాతాను గాడు ఉన్నాడు నాలో, నేనేదో పొరపాటు చేశాను, దేవుడు ఈ రీతిగా కలుగు చేశాను కాదు. దేవా నన్ను క్షమించుము, తండ్రి నన్ను క్షమించుము. అందుకనే ఆ పాపం చేసిన తర్వాత ఎట్టుగట్టుకెళ్ళి ఆ గోదావరి గట్టి ఎరిగి ఎరిగి చెడిపోతుంది మనసా. ఎంత చక్కగా పాడాడు. ఎరిగి ఎరిగి చెడిపోతుంది మనసా, ఇక నా దిక్కెవ్వరు చెప్పుమా. ఎరిగి ఎరిగి చెడిపోతుంది మనసా. ఏడుస్తూ ఉన్నాడు పురుషోత్తమ చవితి. దుఃఖాన్ని బట్టి, ఆయన కలిగినటువంటి బాధను బట్టి, ఆయన కలిగినటువంటి వేదనను బట్టి, ఆయన చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడానికి ఎరిగి ఎరిగి చెడిపోతే మనస. దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, సమస్తము తెలుసు, పాటలు అంటే తెలుసు, రాయడం అంటే తెలుసు, అన్నీ తెలిసినోడు ఏం చేసాడు? గోతిలో పడిపోయాడు. అంతే, గోతిలో పడిపోయాడు. సర్వభౌమత్వము కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. చూడండి ఒకసారి, ఆ దేవుని రక్షణ కలుగు చేయడానికి సార్వభౌముడు అంట. ఒకటి, సర్వ సృష్టికి సార్వభౌముడు. 2, పరిపాలనలో సార్వభౌముడు, రక్షణలో సార్వభౌముడు. వాక్యం చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము అయిపోయిన టైం రావాలి. 21:31. ఆ ముక్క చాలు. మళ్ళీ అన్న ముక్క ఎవరు ఆధీనంలో ఉంది? నువ్వు రక్షణ పొందామంటే, మన అందరము రక్షణ పొందామంటే, దేవుళ్ళకి వచ్చామంటే ఎవరి ఆధీనంలో నుంచి వచ్చామంట? దేవుని ఆధీనంలో నుంచి వచ్చాం మనం.
ఎంత గొప్ప విషయం అండి, ఎంత మంచి వాక్యం. రక్షణ అనేటువంటిది దేవుని ఆధీనంలో ఉన్నది. దేవుని ఆధీనంలో సమస్తం ఉన్నవి. అందుకనే ఆయన సార్వభౌమత్వము కలిగిన దేవుడు అని ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకా రెండో వాక్యం అది కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు ఆ క్రీస్తు యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఆ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారము యోగ్యమై ఉన్నది. పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి ఏ రక్షణ కావాలని నువ్వు వచ్చావో ఆ రక్షణ ఇచ్చేవాడు సార్వభౌమత్వం కలిగిన దేవుడు. ఆ దేవుడే సర్వ సృష్టికి సార్వభౌముడు, సర్వ పరిపాలనకు సార్వభౌముడు, సర్వ రక్షణకు సార్వభౌముడు. 3 విషయాలు చెప్పాను. 1, 2, 3. ఇక 4 తీర్పు తీర్చడానికి సార్వభౌముడైన ఒక రాకడ దినం వస్తుంది. ఓ రాకడ దినం వస్తే, ప్రభు రాకడ వస్తే షార్ట్కట్లో వెళ్ళిపోతాం. మరి మీరు అర్థం చేసుకోవాలి. అంతేగా రాకడ దినం వచ్చిందనుకో, ప్రభు రాకడి లోకానికి వచ్చిందనుకో, అప్పుడు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఏముంటుంది? సార్వభౌముడు ఆకాశము నుండి భూమికి సింహాసనం ఒకటి ఉంటుంది. ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన ఎవరండి? మొదట మనం చదువుకున్నాం, రాజై ఉన్నాడు. ఆయన మహత్యం గలవాడై ఉన్నాడు. ఆయన సర్వోన్నతుడై ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి ఉన్నాడు. దావీదులో నుండి వచ్చిన చిగురై ఉన్నాడు. ఆయన సార్వభౌముడు. ఇదేనా? సింహాసనం ఉంటుందంటే ఆకాశానికి భూమికి అంత సింహాసనం ఉంటుంది. భూమి ఏంటంట ఆయనకి? బాధ. ఆకాశం ఏంటంట? సింహాసనం. తీర్పు తీరుస్తాడు నీకు. నీ పాపమును బట్టి, నీ శాపమును బట్టి, నీ క్రియలను బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ నడవడికను బట్టి, నీకున్నటువంటి సమస్తమును బట్టి ఆయన చిట్టా ఇప్పితే సమస్తం కనబడతాయి. అప్పుడు సార్వభౌమత్తుడు చిట్టా ఇప్పినప్పుడు, ఆ జీవ గ్రంథం ఇప్పినప్పుడు, ఆ గొర్రెపిల్ల గ్రంథము ఇప్పినప్పుడు, ఆ జ్ఞాపకార్థ గ్రంథం ఇప్పినప్పుడు, గ్రంథాలు 3, జ్ఞాపకార్థ గ్రంథం, జీవ గ్రంథం, గొర్రెపిల్ల గ్రంథం, ఈ 3 గ్రంథాలు ఇప్పినప్పుడు మన పేరు అందులో ఉండేలా చూసుకోవాలి. 1 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో తీర్చేటటువంటి సార్వభౌముడు. 10వ వచనం, 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఆ తూర్పు ఆకాశం ఎంత ఉందో, ఆ ఇటువైపు తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి, ఎక్కడ సముద్రంలో చచ్చిపోయినా, ఆకాశంలో చచ్చిపోయినా, ఎక్కడ చచ్చిపోయినా దేవుని దగ్గర తెస్తారంట. దేవదూతలు ఒక మెస్ కింద, ఇప్పుడు చూడండి టీ వడకడతాం, అలా వడకట్టేది పట్టుకెళ్ళి ఆ ఆకాశపు ఆ కోణ నుండి, ఆకాశపు ఈ కోణ నుండి, అంటే తూర్పు నుంచి పడమర, పడమర నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి ఉన్నటువంటి సెంగులు పట్టుకుంటాయండి దేవదూతలు. చచ్చిపోయిన వాళ్ళని, మరి బతుకున్న వాళ్ళని అందరిని వేసుకొచ్చి ఆయన ముందర ప్రత్యక్షము కావలసిందే. వదిలేస్తేనేమో అనుకుంటాం మనం, పోన్లే ప్రభువా. ఇప్పుడు ఒక అక్క వచ్చిందంట. అక్క పెళ్ళికి వెళ్తున్నావా అందంట చెల్లెమ్మ. అక్క మామూలుగా పల్లెటూరులో అయితే ఆ లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది కదా. అప్ప పెళ్ళికి వెళ్తున్నావా అందంట. చెల్లి నీకు తెల్దా? ఏంటి నువ్వు వస్తున్నావా లేదా అందాను. అయ్యో నాకు చెప్పారు, నేను వస్తున్నాను. నువ్వు వస్తున్నావా? నేను వస్తున్నాను, ఇద్దరం కలిసాను. కానీ చిన్న డౌట్ వచ్చిందక్క. ఏంటి? చీర సరైంది లేదు, నీదో చీర. చీర సరైంది లేదు, నీదో చీర. చీరమంటే అక్క, వాళ్ళ అక్క ఏం చేసింది? టక్మని
అప్పుడప్పుడు మా ఆయన తిడుతూ ఉంటాడు, నువ్వు చీర కట్టుకుంటావు కానీ చీర నిండా నువ్వు ఏంటి మరకలు ఎట్టుకుని వస్తావు, నువ్వు జాగ్రత్త జాగ్రత్త అంటాడు. అలాంటప్పుడు నీకు చీర ఇస్తే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి ఇస్తాను అని ఇచ్చిందండి. వెళ్ళిందంట, ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళ్ళి ఈ చీర మీద సార్వభౌమత్వం ఎవరిది? అప్పుదే చీర మీద సార్వభౌమత్వం ఎవరిది? అప్పుదే. కట్టుకున్నది ఎవరు? సిల్లి కట్టుకున్నదేమో చెల్లి. సార్వభౌమత్వం ఎవరి మీద ఉంది? అది సరేలే అని చెప్పి ఇంకా వెళ్ళిన తర్వాత, సరే మన ఆత్మాట ఏం చెప్పం, ఆత్మాట చెప్తే బాగోదు. చెల్లి జాగ్రత్త అని మనం ఎక్కడ చెప్తాం? సరే పేటట్టుకుని వెళ్ళిపోతే చక్కగా ఉంటుంది, ఇంకెవరితో చెప్పక్కర్లేదు అని చెప్పి ఇంటి దగ్గర నుంచి మొక్కలు పేటట్టుకెళ్ళి ఆవిడ ఎక్కడ కూర్చుంటే అక్కడ చూసారా ఎంత బాగుంది. అంటే చీర మీద సార్వభౌమత్వం ఎవరిది? మన మీద సార్వభౌమత్వం ఎవరిది? దేవుడిది. పట్టుకెళ్ళి పీట మీద ఆ పెళ్ళిలో కూర్చుని వాళ్ళు ఎవరండి? ఇప్పుడంటే పెద్ద సింహాసనాలు ఉన్నాయి, అప్పుడంటే పీటల మీద ఏదో చేసేవారు కదా. కాబట్టి వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చున్నారు. అందరూ కింద కూర్చున్న వాళ్ళు కొందరు, నిలబడి చూసేవాళ్ళు కొందరు. కానీ చెల్లి ఎలా ఉంది? ఎంత గౌరవం. అక్క పీట తెస్తే చెల్లి కూర్చుంది. చెల్లి కూర్చుంటే భర్త అన్నాడంట, ఎందుకు నీకు ఈ యాతన? ఇంట్లో ఉన్నదాన్ని ఇంట్లో ఉండొచ్చు కదా. సరే చెల్లి అంటే ఇల్లు అప్ప అని నీకు ఒక పొడి వేసింది, ఆ పొడికి పడ్డావు. పడి ఈ చేతిలో నీకు భోజనం లేదు, నీకు టీ లేదు, అందులో ఏమీ లేవు, నీకు ఎవరు ఆ పేటట్టుకోవడం జరిపోతుంది నీకు అని తిట్టాడు. ఏదైనా సార్వభౌమత్వం ఆ చీర మీద ఉంది దేవుడికి. కానీ మనందరి మీద సార్వభౌముడు ఎవరు? దేవుడు. కనుక దేవునికి విధేయులమై మనం ఉండాలి. నీలో ఉన్న ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన ఏమున్నప్పటికీ కూడా తీసేసుకుని ఆయన సార్వభౌమత్వాన్ని మనం పొందుకునే వారుగా ఉన్నాం. ఎంత గొప్ప సంగతి. అందుకనే మొదటి సర్వ సృష్టిపై దేవుని సార్వభౌమత్వం, దేవుని పరిపాలన సార్వభౌమత్వం, రక్షణలో సార్వభౌమత్వం. నాలుగోది తీర్పులో సార్వభౌమత్వము. అందరినీ కూర్చోబెడతాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన గొర్రె పిల్ల గ్రంథాన్ని విప్పి నీకు నాకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇక చివరిగా ఒక మాట చెప్పేసి, నేను 5 ఏళ్ళు చెప్పాను మీకు, 5 ఏళ్ళు చెప్పాను, జ్ఞాపకం. 1 మనసు పరివర్తన, 2 మనోదృష్టిలోంచి చూస్తే మీకు ఎవరు కనపడాలి? ఇప్పుడు సార్వభౌముడు అనేటువంటి యేసు కనపడాలి, సార్వభౌముడైనటువంటి యేసు క్రీస్తు కనపడాలి. ఇక చివరిగా 1 సృష్టిపై సార్వభౌమత్వము, పరిపాలనలో సార్వభౌమత్వము, రక్షణలో సార్వభౌమత్వము, తీర్పులో సార్వభౌమత్వము, మన జీవితాలపై యేసు క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమత్వం, మన జీవితంపై సార్వభౌమత్వం. ఇంకేం లేదు, ఇంకా ఉందనుకుంటున్నారు మీరు కదా. కాబట్టి ఆయన పాడిన పాటను బట్టి మనం చూస్తే అక్కడ ఎంత చక్కగా పాడాడు. యెహోవా 4:35 బుధవారం సాయంత్రం, ఆదివారం సాయంత్రం, శుక్రవారం సాయంత్రం వచ్చిన వాళ్ళు వచ్చేంత ఈ పాటలు పాడేస్తున్నాను కాబట్టి నేర్చేసుకున్నాను. అందుకే పాడేస్తున్నారు చాలామంది, వచ్చిన వాళ్ళు మస్తాయి. యెహోవా మా తండ్రి జాడా, యేసుడు మా అన్నగాడా, యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్నగాడా, మహిమా గల శుద్ధాత్మ ఇట్టి వరస తెలిపే కదమా తోడా,
గాడా యేసుడు మా అబ్రాము దావీదు మొదలై నటి వారా భక్తాగ్రేసరులే అబ్రాము దావీదు మొదలై నటి వారా భక్తాగ్రేసరులే శుభ్రముగా మా చుట్టాలైన హర్షాభిగమాకేమి కొదువా శుభ్రముగా మా చుట్టాలైన హర్షాభిగమాకేమి కొదువా యెహోవా మా తండ్రి గాడా యేసుడు మా కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాలపై సార్వభౌమత్వము దేవునికే ఉన్నది. ఇక్కడ పుట్టామంటే సార్వభౌముడు నీకు దేవుడే, ఇక్కడ పెరిగామంటే సార్వభౌముడు దేవుడే, చచ్చిపోయామంటే సార్వభౌముడు దేవుడే. ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా సార్వభౌమత్వం కలిగిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి దేవుని సంతానంలో చూడండి. సామెతల గ్రంథం 16:1 చివరికి ముగించేస్తాను. అయిపోయింది. ఒక వాక్యం చెప్పాను. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు. ఒకరితో జాగ్రత్తగా మాట్లాడడం వల్ల అన్న, మాట్లాడకూడదన్నా, తెలివి కలిగి ఉండాలన్నా, జ్ఞానం కలిగి ఉండాలన్నా, వివేకం కలిగి ఉండాలన్నా, ప్రజ్ఞ కలిగి ఉండాలన్నా ఎవరి వశములో ఉన్నది? దేవుని వశములో, యెహోవా వలన కలుగును. 19:21 వదిలేయండి, చూడండి. 19:21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టిను, యెహోవా యొక్క తీర్మానము జరుగును. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తాయండి. చిన్నోడికి వస్తాయి. డాక్టర్ని అయిపోతాడు అంటాడు చిన్నోడు, ఇంజనీర్ అయిపోతాడు అంటాడు అమ్మాయి. కానీ ఎవరు స్థిరపరచాలంట? దేవుడు స్థిరపరచాడు. ఎంత మంచి వాక్యం! అనుకున్నంత మాత్రాన మనం ఏమి చేయలేము. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే దేవుడు తీర్మానం చేయాలక్కడ. ఎంత ఆ చివరి మాట చదవండి. యెహోవా యొక్క తీర్మానము స్థిరం. ఆయన స్థిరం చేస్తేనే జరుగుద్ది. పిల్లలు బాగుండాలని, అయ్యా నీ తీర్మానం ఏముందో నా పట్ల స్థిరం చేయతండి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని కృపలో ఆయన కృపను మూడోది అది ఉంది కదా. మూడోది ఏంటి? లోకాసు వార్త ఎంత లోకాసు వార్త 19:11 వచనంలో ఉన్నవి ఏంటంటే అదే కథ మత్తయి సువార్త 25:14 నుండి 30 వరకు కూడా. అక్కడ ఏమన్నాడంటే, ఒకడిని పిలిచాడు, ఒక మీనా ఇచ్చాడు. 50 రూపాయలు అంటే మీనా అంటే కింద ఉంది పుట్టినట్లో. ఈ మీనా ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి, నేను రాజుని, ఇక్కడ ఒక రాజ్యాన్ని పట్టుకున్నాను, నీకు రూపాయి ఇస్తున్నానని ఒకడికి ఇచ్చాడు. రెండో వాడికి రూపాయి ఇచ్చాడు. మూడో వాడికి రూపాయి ఇచ్చాడు. ఇచ్చి ఎవడు దాడంటే, ఒకడేమో 10 చేశాడు, ఒకడేమో 5 చేశాడు, ఒకడేమో ఏమీ చేయకుండా తుమాల్లో మీనా మూట కట్టి ఉండొచ్చాడు. 10 చేసినాడు బలా మంచి దాసుడా అన్నాడు. చూసారా, ఇక్కడ సార్వభౌమత్వం కలిగిన వాడు ఎవడు? రాజు రాజ్యాన్ని చేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్తా ముగ్గురికి 3 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి ఒకడు 10 రూపాయలు చేసాడు, 1 రూపాయి. ఆడు ఎంత గొప్పడు, బలా మంచి దాసుడా. ఒకడు రెండోడు ఏం చేసాడు, 5 రూపాయలు చేసాడు, బలా మంచి దాసుడా. ఇక్కడ మీనాలు అన్నాడు. అక్కడ మత్తయి సువార్త 25 అధ్యాయంలో 14-14 దాకా చూస్తే తలాంతులు అన్నాడు. ఒకడికేమో 1 తలాంతు ఇచ్చాడు, ఒకడికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో 5 తలాంతులు 4 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు. ఆయనేమో అక్కడ ఆ శిష్యుడైనటువంటి మత్తయి అలా రాశాడు.
శిష్యుడైనటువంటి లోకా ఏం చేశాడు? మీనాలు అంటే డబ్బులని రాశాడు, అక్కడేమో తలాంతులని ఇచ్చాడు. కాబట్టి మీకు ఇచ్చిన తలాంతులు సార్వభౌముని ఎదుట స్థిరముగా ఉండాలి. ఆయన స్థిరపరిచి మీకు తెలివిని, జ్ఞానమును, వివేకమును, ప్రజ్ఞను అనుగ్రహించి ఆకాశపు వాకిలిప్పి ఆశీర్వదించును. ఆయన ఇచ్చిన వరాలను నీకు ఒక వరం ఇచ్చాడేమో దేవుడు, ఆ వరాన్ని, ఆత్మీయ వరాన్ని 10 వరాలుగా మార్చుకోవాలి. నీకు 2 వరాలు ఇచ్చాడేమో, అది 8 వరాలుగా మార్చాలి. ఒకే వరం ఇస్తే వాడు ఏం చేశాడు? ఒక తుమాల్లో మూట కట్టి ఉంచాడు. ఆడేం చేయడు? భూమిలో కప్పెట్టి ఉంచాడు. మత్తయి సువార్తలో ఉన్నవాడు ఏం చేశాడంటే, మత్తయి సువార్తలో ఉన్నవాడు ఇచ్చిన రూపాయలకి భూమిలో కప్పాడు. ఇక లోకా సువార్తలో ఉన్నవాడు ఏం చేశాడు? తుమాలు కట్టించాడు. వచ్చి రాగానే, నువ్వు విత్తని చోట కోయవాడు, కోయిన చోట విత్తనవాడు, అయ్యి బాబు నీవంటే భయంకరుడు దేవుడు అంటున్నాడు. దేవుడు అన్నాడు. కాబట్టి ఈ పాడే తలందించడా, వాక్యం చదువు తలందించడా, ప్రార్థన చేసే తలందించడా, దేవుని సన్నిధికి నడిచి వచ్చే తలందించాడా, అది ఒక తలంతండి. నేను ఎక్కడ ఉండిపోతానని అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని సన్నిధానంలోనికి వచ్చి కూర్చోవడమే ఒక తలంతు. పాడితే తలంతని మనం ఎప్పుడు అనుకోకూడదు. నీకు ఇచ్చిన తలాంతును దేవుని సన్నిధిలో ఉపయోగించుకుంటే దాన్ని 1 ఇచ్చిన దాన్ని 10 చేస్తాడు దేవుడు. 1 ఇచ్చిన దాన్ని 5 చేస్తాడు దేవుడు. 1 ఇచ్చిన దాన్ని అట్టే నువ్వు ఇంట్లోనే పెట్టి తుమ్మాల్లో పెట్టి, లేకపోతే బొమ్మలో చిన్న కన్నం చేసి అందులో పెట్టి ఉంచితే దేవుడు వచ్చాక ఇచ్చేద్దామని నువ్వు అనుకుంటావు అనుకో, అప్పుడేమవుతుంది? ఓకే, ఒక ఆయన అనుకున్నాడు, అలాగే అనుకుని ఇంట్లో ఉండిపోయాడు. ఇక్కడ రాసింది అదే. కాబట్టి మీకు ఇచ్చిన తలాంతులను 100 అభివృద్ధి చేసుకొని దేవుని వాక్యాన్ని వినడానికి, దేవునిలో జీవించడానికి, దేవుని కృపను పొందడానికి మీరు విధేయులుగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తాము. దేవుని దీవించుగాక.